నందమూరి 125 అడుగుల విగ్రహాన్ని మరి ఆవిష్కరించాలని 100 కోట్లు మరి ఈరోజు మరి మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 400 కోట్లట. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మరి మహనీయుడు ఉన్నాడు ఇక్కడ మనకి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజు పెన్షన్ మొదలు పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వంలో. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత. మరి తర్వాత ఈయన బాబు వచ్చాడు రాజశేఖర్ రెడ్డి, 200 ఇలాగ ఊపుకుంటూ ఇచ్చాడు. మరి అవి సరిపోవని మన చంద్రన్న 1000 రూపాయలు చేసి అవి కూడా సరిపోవని 2000 రూపాయలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ల్యాండ్, వైన్, మైన్, ఈరోజు ఇసుక దోపిడీ చేస్తా ఉన్నాడు ఈ దొంగ, ఇసుక దొంగ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దోచుకు తింటా ఉన్నాడు. మనం అందరం కూడా ఆలోచించాలి. ఏదైతే దళిత గిరిజనుల కోసం పెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని కూడా నిర్వీర్యం చేసినటువంటి దొంగ. మరి ఎలాంటి దొంగని మనం ఏం చేయాలి? ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించి మరి ఏదైతే మన నాయకుడి మీద కూడా మొన్న మీరు చూసారు 53 రోజులు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఆ రోజు మనము 43 సెంటర్లు పెట్టి సుమారు 2,72,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజు ఉపాధి కలిగించే విధంగా 72,000 మందికి ఉద్యోగ కల్పన కలిగిస్తే 300 కోట్లు మరి అవినీతి జరిగిందని చెప్పాడు. మరి అదే విధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్రోకర్ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి ఒక బ్రోకర్ నా కొడుకు ఈ రోజు మన నాయకుడు కోసం, మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర పరిపాలన ఎలాగుందంటే 5 రెడ్లు పాలిస్తా ఉన్నారు. రెడ్డి పరిపాలన జరుగుతా ఉంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి రెడ్డిలే పాలిస్తా ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి. నేను అడుగుతా ఉన్నాను, దళితులకి మరి సముచిత స్థానం ఇచ్చారని చెప్పాడు. ఎవరైతే మన హోంమంత్రిగా ఉన్నటువంటి మరి సుచరిత, మరి ఆవిడికి కూడా కనీసం పవర్స్ లేనటువంటి పరిస్థితి. మరి గిరిజన ప్రాంతం నుంచి మీరు చూసారు ఒక టిక్ టాక్ రాణి ఉంది, కుర్పాంలో ఒక టిక్ టాక్ రాణి. మరి ఏదైతే గిరిజన శాఖ మంత్రిగా ఆ కుర్పాం నియోజకవర్గానికి అబ్జర్వర్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు మనం చూడాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో అనేది ఆలోచించి, మరి అదే విధంగా మన నాయకుడు జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా లేచి నిలబడి అందరూ కూడా చప్పట్లతో ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. బాకూరి సర్పంచ్ వెంకటరమణ 2 నిమిషాలు. సభకు నమస్కారం. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకులో రావడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అరకు అంటే ఎంత ప్రాణమో మీకు తెలుసు. అరకుని దత్తత తీసుకోవడం జరిగింది. అలాగే గిరిజనుల కోసం 500 కోట్లు పెట్టి కాఫీ తోటలు అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న పైనంపాటి సర్పంచ్ గారికి పంపించండి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, ఈ రోజు గ్రామ పంచాయతీ నిధులు తినేసిన దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి అశేష జనవరిని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా దీవించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే
రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికు